నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లో ఎవరైతే నకిలీ కువైటీలు ఉన్నారో వాళ్ళ జాబితా వాళ్ళ యొక్క చిట్టా మొత్తం అయితే విప్పుతూ ఉందన్నమాట. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్ట ప్రకారం నిజమైన కువైటీ పౌరులు ఎవరు, నకిలీ కువైటీ పౌరులు ఎవరని చెప్పేసి మొత్తం జాబితా అనేది రూపొందిస్తూ ఉంది. ఇందులో భాగంగా మనం చూసుకుంటే ఇప్పటికే వేల మంది నకిలీ కువైటీలు దొరకడం జరిగింది. అందులో ఇరాక్లో ఉన్నారు, సౌదీలు ఉన్నారు, అలాగే సిరియా వాళ్ళు ఉన్నారు, ఇరాన్ వాళ్ళు ఉన్నారు, అలాగే రకరకాల అరబ్ దేశాలకు చెందిన వారు మనం చూసుకుంటే 30-40 ఏళ్ల కిందట కువైట్ లేకి వచ్చి కువైట్ లో ఉంటూ అలాగే ఒక కువైటీ పౌరుడికి డబ్బులు ఇచ్చేసి లేకపోతే వాళ్ళ యొక్క బంధుత్వం కారణంగా మనం చూసుకుంటే వాళ్ళ యొక్క కుటుంబంలో సభ్యుడిగా చేర్చుకోవడం జరిగిందనమాట. ఇలా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 50,000 మంది నకిలీ కువైటీలను పట్టుకున్నట్లు అధికారులు తెలియజేశారు. 50,000 మంది నకిలీ కువైటీలను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పౌరసత్వం రద్దు చేశామని చెప్పేసి, అలాగే వీళ్ళు మనం చూసుకుంటే ఒకే కుటుంబంలో మనం చూసుకుంటే 400 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు. ఇలా రకరకాలుగా మనం చూసుకుంటే ఎటువంటి పొంతన లేకుండా అయితే ఉన్నారన్నమాట. ఒక తండ్రికి కొడుకు మనం చూసుకుంటే అతని యొక్క వయసు 11 ఏళ్ళు ఉందన్నమాట. అలాగే తండ్రి వయసు మనం చూసుకుంటే అతను రిజిస్టర్ నమోదు చేసుకునేటప్పటికి 20 ఏళ్ళు ఉంది. అంటే కొడుకు మరియు తండ్రికి మధ్య వయసు మనం చూసుకుంటే 9 ఏళ్ళు మాత్రమే గ్యాప్ ఉంది. 9 ఏళ్లకు ఒక మగ వ్యక్తికి సంతానం జన్మించడం అనేది అసాధ్యం. కాబట్టి ఇది ఎలా జరిగిందని చెప్పేసి కేసులన్నీ తిరుగుదొరుకుతూ ఉన్నారు. ఇప్పటికే 50,000 మంది దొరికిపోయారన్నమాట. ఇంకా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. కువైట్ లో నిజమైన కువైటీ పౌరులకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కానీ ప్రభుత్వం ఇస్తూ ఉన్న అన్ని దొరకాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. నిజమైన కువైటీ పౌరులకు అన్ని అందిస్తామని చెప్పేసి నకిలీ కువైటీలను గుర్తించి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.